హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పావ్ బాజీ. ఎంతో ఫేమస్ అయిన ఈ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెసిపీని అంతే టేస్ట్తో మనం హోమ్ మేడ్ పద్ధతిలో చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ పావ్ బాజీ రెసిపీని తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టి దీంట్లోకి 3 మీడియం సైజు పొటాటోస్ని పీల్ తీసి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్, అలాగే 1 కప్ వరకు కాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు ఈ రెసిపీ కోసం ఫ్రెష్ గ్రీన్ పీస్ని యూస్ చేస్తున్నట్లయితే వాటిని కూడా ఒక హాఫ్ కప్ ఈ వెజ్జెస్తో పాటుగా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక పొటాటో మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నిటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకుని ఒక కడాయిని పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ బాజీ రెసిపీని తయారు చేసుకోవడానికి కంప్లీట్గా బటర్నైనా యూస్ చేసుకోవచ్చు. బటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఇది కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక గ్రీన్ చిల్లీని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి రా స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పైన. ఇది మనకి బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. అలాగే వీటితో పాటుగా 1/2 కప్ ఫ్రోజన్ పీస్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఈ వెజ్జెస్ అన్నీ మెత్తపడి అంటే టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టి లో హీట్ పైన 2 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటో, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వెజ్జెస్ని బాయిల్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసాము కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని లో హీట్ పైన ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాము. ఈ వెజ్జెస్ మిక్చర్ అంతా కూడా స్పైసెస్తో పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని 2 to 4 మినిట్స్ పాటు ఈ పేస్ట్ని అంతటినీ కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం టు లో హీట్ పైన 5 to 10 మినిట్స్ వరకు ఈ బాజీని కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కర్రీ అంతా కూడా ఈ విధంగా థిక్గా అవుతుంది. మీకు కర్రీ మరీ థిక్గా అయినట్లయితే కనుక కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే మరీ పల్చగా ఉన్నట్లయితే కనుక మరికొద్దిసేపు కర్రీని కుక్ చేసుకోండి. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రీచ్ అయింది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకోవాలి. అలాగే మీరు సీజనింగ్ అంతా చెక్ చేసుకోండి. సాల్ట్ అండ్ స్పైస్ ఏమైనా తక్కువైనట్టయితే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్లో బయట చేసేవాళ్ళు దీనిలోకి ఫుడ్ కలర్ని యూస్ చేస్తారు. మనం ఎటువంటి ఫుడ్ కలర్ని యూస్ చేయబోవట్లేదు. హెల్తీగా హోమ్ మేడ్ బాజీ రెసిపీని తయారు చేసుకుంటున్నాము. మనకి పర్ఫెక్ట్గా బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కడాయిని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పావుని ఫ్రై చేయడానికి ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ బటర్ని అప్లై చేసుకోవాలి. మీరు పావు కానీ డిన్నర్ రోల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత చిటికెడు పావ్ బాజీ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైకి పావు బ్రెడ్ని ఇలా మధ్యలోకి కట్ చేసి పాన్ పైకి ప్లేస్ చేయాలి. బ్రెడ్ ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన ఈ బ్రెడ్ని తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మనకి పావ్ బ్రెడ్ అలాగే బాజీ 2 రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వీటితో పాటుగా ఆనియన్స్, లెమన్ అలాగే కొత్తిమీరతో పాటు సర్వ్ చేసుకుంటే
టేస్టీ పావ్ బాజీ రెడీ అయిపోయినట్టే. దీన్ని డిన్నర్కి కానీ ఏదైనా లైట్ మీల్స్కి కానీ తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.